ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఒక అమూల్యమైన దేవుని వాక్యం తెలుసుకుందాం. బైబిల్లో యోహాను సువార్త 3వ వచనం 16వ అధ్యాయంలో ఇలా ఉంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమెన్. సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఇది చూపిస్తుంది. మనము తప్పులు చేసినా, పాపాలలో ఉన్నా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. అందుకే తన కుమారుడైన యేసయ్యని మన కొరకు ఇచ్చారు. ఒక తండ్రి తన పిల్లవాడిని ఎంతగా ప్రేమిస్తాడో అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి మనము దేవుని ప్రేమను అంగీకరించి ఆయన మార్గంలో నడుద్దాం. కనీసం మనము ఆయన మార్గంలో నడుచుటకు ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యంను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.